అయితే ఫుల్ ఫ్యాట్ కంటెంట్ ఉన్నది 80 రూపాయలు 75 రూపాయలు తక్కువ అయితే ఏ పాల డైరీ సప్లై చేయట్లేదు, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో. వీళ్ళకి ఎక్కడి నుంచి 300 రూపాయలకు 310 రూపాయలకి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? సో సంవత్సరం తర్వాత ఇదే ప్రీమియర్ ఫుడ్స్ మళ్ళా 75 రూపాయలు తగ్గించి ఇచ్చింది. కొత్తగా ఇంకోటి వచ్చాడు, బోలే బాబా. ఆయన గురించి ఇవాళ పేపర్లో అందరూ చదివే ఉంటారు. ఈ బోలే బాబా ఎట్లా ఈ వైష్ణవి వాళ్ళకి సప్లై చేస్తున్నాడు, ఈ వైష్ణవి ఎట్లయితే ఏఆర్ ఫుడ్స్కి సప్లై చేస్తుంది, అందరు కలిసి బ్రహ్మాండంగా ఏమంటారు ఏఆర్ ఫుడ్స్కి పాపం దేవస్థానం నుంచి అంటండి, ఏఆర్ ఫుడ్స్కి దేవస్థానం నుంచి ఒక పెద్ద టీం వెళ్ళింది, ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళంతా పోయి అక్కడ చెక్ చేసి వచ్చారంట. ఎవరో చెక్ చేసి వచ్చారు, టెండర్ హ్యాస్ సబ్మిటెడ్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ టెండర్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫైనాన్షియల్ బిడ్, టెక్నికల్ బిడ్లో పూర్తిగా క్వాలిఫై అయ్యాడని దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో సురేంద్రనాథ్ మెంబర్ గీ కమిటీ, విజయభాస్కర్ రెడ్డి మెంబర్ గీ, పేర్లు కూడా చదువుతున్నాను, తప్పు చేస్తే దేవుడు ముందు ఎవరైనా ఒకటే. సురేంద్రనాథ్ ఏం చూసావయ్యా నువ్వు? వాడి కెపాసిటీయే లేదు. ఏమంటారు రోజుకి 100 దాన్ని టన్నులు పంపించాల్సి ఉంటే 10 లారీలు పంపించాలంటే ఆడికి ఉండే కెపాసిటీనే 6 టన్నులు అంట. ఎక్కడ స్టోర్ చేస్తారు? గాల్లో పెట్టుకుంటాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న గిన్నెలో పోసి పెట్టుకుంటాడా? ఈయన పోయి వీళ్ళందరూ పోయి చెక్ చేసి వచ్చానంట. కొన్ని సంతకాలు నాకు పేర్లు అర్థం కావట్లేదు, కానీ జిఎం ప్రొక్యూర్మెంట్ 12/3/24 కరెక్ట్గా మార్చి 12వ తేదీ జిఎం ప్రొక్యూర్మెంట్ సంతకం పెట్టినాడు. అదే మార్చి 12న బి సురేంద్రనాథ్ అనే అతను మెంబర్ గీ కమిటీ అంట. అదే మార్చి 12న విజయభాస్కర్ రెడ్డి మెంబర్ గీ కమిటీ, డైరెక్టర్ SNHS డైరెక్టర్, CAO, ఇలా 5 మంది సంతకం పెట్టి టెక్నికల్గా వీడు పర్ఫెక్ట్, ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మీరు మనం టెక్నికల్గా వీడిని క్వాలిఫై చేసాం. అందరు సంతకాలు పెట్టినారండి, అందరూ సంతకాలు పెట్టినారు. ఇంత సంతకాలు ఎట్ట పెడతారో. నాది కూడా తిరుపతి, గురువారం మాత్రం దేవుడుకి అలంకారం చేయరు, 3వ నేత్రం ఉంటుంది అంటారన్నమాట, నిజ స్వరూపంతో ఉంటారు అంటారు. ఆ ఒక్క గురువారం మాత్రం కనీసం కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. దేవుడు చూస్తున్నాడు, మిగతా రోజుల్లో ఆయనకి మొత్తం అలంకారం చేస్తారు, ఈ 3వ కన్ను కూడా కనిపించదని. బహుశా ఇవన్నీ గురువారం కాకుండా మామూలులో చేస్తారు, అంటే గురువారం భయం కూడా పోయిందేమో. సరే, సో ఈ బోలే బాబా వచ్చాడు. ఆయన 331 రూపాయలకే ఇస్తాడు. వాళ్ళేది 300, లాస్ట్ టైం 398కా 394కా, నేను 331కే ఇస్తా అన్నాడు. ఆయనకు కూడా దాదాపు 7,17,000 టన్నులు L2 ఈ బోలే బాబాకి, ఈ ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్కి 13 లక్షలు, మొత్తం 20 lakhs ఇచ్చేశారు. సరే అయిపోయింది. ఇప్పుడు జనవరి 21లో ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ మొదటి బిడ్డింగ్ 462, రివర్స్లో 392 రూపాయలు వేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఈసారి 418తో మొదటి బిడ్డు, రివర్స్ టెండరింగ్లో 329 మాత్రమే, 392 లాస్ట్ టైం 329 వేస్తే. అంటే ఇంత తేడా వచ్చినప్పుడు దేవస్థానం వాళ్ళు గాడిదలుగా వస్తున్నారా? ఈ బోర్డు ఏం చేస్తుంది? ఎందుకయ్యా తక్కువ వస్తుంది? ఏ విధంగా తక్కువ వస్తుంది? మిగతా సంస్థలను అస్సలు పిలవండి, కాస్ట్ ప్రైస్ ఎంత, ఇవంతా ఏం చూడరా ఈ దేవస్థానం?